గ్రూప్ 2 ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ టైప్ ఇది. ఆల్రెడీ చెప్పాను సార్ ఏదో మనీష్ సార్ చెప్పినట్టు ఎక్కువ మీకు రివిజన్ చాలా ఇంపార్టెంట్. అది ఆల్రెడీ సార్ చెప్పేశారు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ టైంలో వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ తో ఒక క్వశ్చన్ మీకు తెలిసినా తెలియకపోయినా ఆ టైంలో మీరు ఏంటంటే మేబీ ఈ క్వశ్చన్ నాకు తెలియదు కానీ అది ప్యానిక్ అవ్వకూడదు. ఆ క్వశ్చన్ ఎఫెక్ట్ అనేది వేరే క్వశ్చన్ మీద పడకూడదు. ఎందుకంటే మీకు నిజంగా చెప్పాలంటే ఏదో బిజినెస్ మ్యాన్లో డైలాగ్ వేసినట్టు లిటరల్లీ మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, ఒక ఫన్ మోడ్లో ఉన్నారు. బట్ రియల్లీ మీరు ఇండియా లోపల ఉన్నది మోస్ట్ కాంపిటేటివ్ దీంట్లో మీరు ఉన్నారు. బీట్ ఎనీ ఎగ్జామ్, అది మీరు గ్రూప్ డి లెవెల్ తీసుకోండి, గ్రూప్ 2 తీసుకోండి, గ్రూప్ 1 తీసుకోండి, యూపీఎస్ తీసుకోండి, సీజీఎల్ తీసుకోండి, ఎనీ ఎగ్జామ్ బ్యాంక్ తీసుకోండి. దానికోసం కోర్గా ప్రిపేర్ అవుతున్న కోర్ బ్యాచ్ ఉంది. అంటే ఈ ఏదైతే కేక్ ఉందో కేక్ పైన క్రీమ్ లాగా మీరు లోవర్ లేయర్ ఉన్నారా, అప్పర్ లేయర్ ఉన్నారా, క్రీమ్గా ఉన్నారా, అది మీ పెట్టి ఉండాలి. ద మెనీ థింగ్ ఏంటంటే మీరు ఉంటున్నది హై 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 కాంపిటేటివ్ ఫీల్డ్ లోపల. 1 మార్క్ కెన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకటి చూశాను, తను యాక్చువల్గా ఏంటంటే 0.1 సెకండ్తో 1.05 సెకండ్తో తను గ్రూప్ డి మిస్ అయ్యాడు. అలాగే ఈ పర్టికులర్ ఎగ్జామ్లో కూడాను మేము టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో టెస్ట్లో రాసేటప్పుడు ఇనిషియల్గా హీఈస్ ద స్టేట్ 1 ఇన్ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్లో తనకి స్టేట్ 1 వచ్చేది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, టాప్ 10లో ఉండేవాడు. ఫైనల్ లిస్ట్లో తన పేరు లేదు. సో మీకు అతి తక్కువగా ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే మీరు ఈ సంవత్సరం ఆపర్చునిటీ వచ్చింది లేదు నెక్స్ట్ అటెంప్ట్ చూద్దాంలే అనే క్వశ్చన్ కూడా మీ మైండ్లో రాకూడదు. ఈసారి మీరు చూస్తున్నారంటే లైక్ హీగల్ హాక్ అయితే మీరు కొట్టాలి. నాకు ఇదే అవకాశం, నాకు ఇదే లాస్ట్ ఆపర్చునిటీ, నేను ఇదే చేయాలి. ఒక్కసారి మీరు 1 కేస్ ఓకే ఈసారి లైట్ తీసుకుందాంలే నెక్స్ట్ అటెంప్ట్ అనే థాట్ మీరు వచ్చిందా, మీరు ఒక్కడు కనుక కాదు 1000 అడుగులు అనుకున్నట్టు. లిటరల్లీ మీరు సాఫ్ట్వేర్ తీసుకోండి, ఇంకే ఎగ్జామ్ తీసుకోండి, ఒక కంపెనీ రాకపోతే వేరే కంపెనీ వస్తుంది. చాలామంది ఉన్నారు బయట ఏదో వేస్తుంది. బట్ మీరుంటున్న ఫీల్డ్ అనేది కట్ త్రోట్ కాంపిటీషన్. దాంట్లో మీరు రావాలనుకుంటే యూ హ్యావ్ టు బి ది క్రీమ్. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు నేను ఇంక చెప్పేది ఏంటంటే క్లాస్లో జోక్స్ అనొచ్చు, ఎనీథింగ్ అనొచ్చు, అది ఓన్లీ థింగ్ ఈజ్ టు బి పార్ట్ ఆఫ్ మీకు ఫన్ వేలో గుర్తుండడం కోసం చెప్పేది. బట్ ఎగ్జామ్ మోడ్లో వచ్చినప్పుడు మాత్రం సార్ చెప్పినట్టు రూత్లెస్గా ఉండాలి. అండ్ ఎగ్జామ్ టైంలో ప్యానిక్ అవ్వకుండా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా కూల్గా. ఇంకోటి ఎగ్జామ్ ముందు రోజు నా సజెషన్ ఏంటంటే, నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఎంత చదివారో సంబంధం లేదు, ఎగ్జామ్కి ఒక రోజు ముందు మీరు మర్చిపోండి. నాకు ఎగ్జామ్ సంబంధం లేదు, నీ ఆ టైంలో ఏం చేస్తారు మీకు మనసుకి ఏం నచ్చింది అది. ఎందుకంటే ముందు రోజు ప్యానిక్ తెల్లారా నెక్స్ట్ రోజు ఎఫెక్ట్ కొడుతుంది. ఈజీ క్వశ్చన్స్ నాకు కూడా ఒక ఎగ్జామ్ గుర్తుంది. ఆన్సర్ ఏబిసి టిక్ పెట్టబోయి ఏసిడి టిక్ పెట్టి వచ్చాను. బబులింగ్లో ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి చేశాను. సో దెనీ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ ది ప్యానిక్ అవ్వచ్చు అనమాట. సో మీరు అది కూడా మీరు ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ముందు ఒక రోజైనా పర్లేదు, 2 రోజులైనా పర్లేదు, నాకు రివిజన్ అవ్వలేదా సంబంధం లేదు, పడుకుని పోండి, ప్రశాంతంగా పడుకోండి. లేదా ఇంకోటి ప్లానింగ్ వేసుకోవాలి. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ అలాగే కాన్సెప్ట్ అనేది మారదు. ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ మీ ప్లానింగ్ ఉండాలి. ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నీ లాస్ట్ మూమెంట్ రివిజన్ చేసుకుంటాను. అవే నీకు మహా అయితే ఇప్పుడు అది లాస్ట్ 1 డే కాదు, 1 డే బిఫోర్ డే ఆ రోజు మీరు ఫ్యాక్ట్ పెట్టి ఆ ముందు రోజు పడుకుని పోండి, సంబంధం లేదు. మీరు ఏం చేస్తారో చేయండి, చిల్ అవ్వండి. బట్ ఆ రోజు వచ్చినప్పుడు మాత్రం బీస్ట్ మోడ్ ఆన్ అయిపోవాలి. నాకు నేనే తోపు, ఇంకెవరు నాకు సంబంధం లేదని నీకు ఆపోనెంట్ ఎగ్జామే అలా రాయండి. అండ్ 1 మోర్ గుర్తుపెట్టుకోండి, మీరుంటున్నది ది హయ్యెస్ట్ అండ్ టఫెస్ట్ కాంపిటేటివ్ జోన్లో ఉన్నారు. సో యూ హ్యావ్ టు బీ క్రీమ్ ఇన్ దట్. అప్పుడే మీరు బయటకు వస్తారు, లేదంటే యూ విల్ బీ సంథింగ్ ఎల్స్. సో అందుకని చెప్పి గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ మై సీరియస్ అడ్వైస్ ఐ వాంట్ గివ్ ఇట్ యు ఆల్ గైస్.